అని చెప్పి అనుకున్నారు. అసెంబ్లీ అయితే 200% కాంగ్రెస్ గెలుస్తున్న పరిస్థితి. ఇవాళ మరి ఇది ఎన్నికల ఫలితాలు ఆగినియా? కాంగ్రెస్ ఇప్పుడే జాతీయ స్థాయిలో ఆరోపణ చేసింది, గత 2 గంటల నుంచి అప్డేట్ కావట్లేదు, ఇక్కడ ఏదో అధికారుల మీద ఒత్తిడి తెస్తుంది బీజేపీ అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. నిజమా కాదు పక్క పెడదాం. బట్ ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా ఫలితాలు ఈ రకంగా ఉంటాయా? ఉదయం మళ్ళా ఎగ్జిట్ పోల్స్కి అనుకూలంగానే 10 దాకా నడిచింది రవికుమార్ గారు, మీరు కూడా చూసే ఉంటారు. ఆ తర్వాత ట్రెండ్ మారింది. ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒక్క విషయం మనం అందరం గమనించాలండి. ఇప్పుడు 10 ఏళ్ళు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేచురల్ యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ తో పాటు అక్కడ ఉన్న స్థానిక సమస్యలు, స్థానిక ఫ్యాక్టర్స్ అన్ని కూడా కలిసి వస్తాయి. కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది అనేది చాలా మంది ఈ నిపుణులు కావచ్చు, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ చేసిన చాలా ఏజెన్సీస్ కూడా, ఈవెన్ నాతో మాట్లాడేటప్పుడు నిన్న డిబేట్ జరిగింది, మాకు ఇంటర్నల్ గా జరిగిన డిస్కషన్స్ లో కూడా నేను చాలా నేషనల్ ఏజెన్సీస్ తో నేను డిఫర్ అయ్యా. అరే బాస్, మీరు పర్టికులర్ పాయింట్ ని మీరు అర్థం చేసుకోవట్లేదు. 2019లోనే కాంగ్రెస్ పార్టీ 31 స్థానాలు గెలుచుకుంది. ఆ రోజు జేజేపీ పార్టీ 14.8% ఓట్ షేర్ తో 10 స్థానాలు గెలుచుకొని బీజేపీ పార్టీతో కోయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈ రోజు జేజేపీ పార్టీ ఆ 14.8% నుండి ఎక్కడికి పడిపోయింది, ఎన్ని సీట్లకు పడిపోయిందో మీరు అబ్జర్వ్ చేస్తే, ఆ జేజేపీ పార్టీ తాలూకా సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అనేది బీజేపీకి మళ్ళిందా, కాంగ్రెస్ కి మళ్ళిందా అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది చాలా థిన్ లైన్. చాలా మంది చెప్పిన మాట సార్, ఫలితాలు మనకు తెలియదు కానీ చాలా మంది ఆ జాట్ ఓటు మొత్తం, జాట్ ల్యాండ్ అంతా కూడా కాంగ్రెస్ వైపు వచ్చింది అని అనుకున్నారు. అది నిజమా కాదో తెలియదు ఇప్పటికి. అవును, ఇక్కడ ఆ ప్రాబ్లం నే నేను అనేది. అది ఐఎన్ఎల్డి పార్టీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ముఖ్యమంత్రిగా చేసిన పార్టీ అది ఐఎన్ఎల్డి చీఫ్ ఓం ప్రకాష్ చౌతాలా. ఆ ఐఎన్ఎల్డి పార్టీ ఈ రోజు 2 స్థానాలకు 3 స్థానాలకు పరిమితమైన పరిస్థితి. అది కాకుండా ఇక్కడ బీజేపీ, మీరు ఇంకొక విషయం గమనించాలి ఏంటంటే, హర్యానా అనేది అర్బనైజేషన్ ఉన్న స్టేట్, రూరల్ ప్రాంతం ఉన్న స్టేట్. మీరు ఢిల్లీ ఎన్సీఆర్ ఏరియా చుట్టూ కూడా అర్బనైజేషన్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 50-50 అయిపోయింది. కేంద్రంలో ఉన్న పార్టీ కూడా, అధికారంలో ఉన్న పార్టీ బీజేపీయే కాబట్టి వాళ్ళ ప్రయోజనాలు ఎక్కువగా లింక్ అయి ఉన్న పార్టీ కేంద్రంలో ఉన్న పార్టీతోనే లింక్డ్ గా ఉంటాయి అనేది అక్కడ అర్బన్ ఓటర్స్ తాలూకా మైండ్ సెట్ ఎక్కువగా వాటి మీద ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తే డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ లో మోడీ మార్క్ పాలిటిక్స్ ని చూసే ఉంటాము. ఎక్కువగా కూడా ఏంటంటే వాళ్ళు మాట్లాడేది ఆ కోణంలోనే మాట్లాడతారు. బట్ వేరే రూరల్ పాయింట్స్ కి వచ్చేటప్పటికి మీరు తెలంగాణ ఎలక్షన్స్ రిఫరెన్సెస్ తీసుకున్నా కూడా, మీరు అర్బన్ లో డెవలప్మెంట్ జరిగిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. వేరే రూరల్ లో వెల్ఫేర్ ని ఎక్కువగా కుమ్మరించిన దగ్గర రూరల్ లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని ఉంది. సో ఇక్కడ స్వతహాగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ. గత 2019లో 31 స్థానాలతో 28% ఓట్లు షేర్ సాధించుకున్న పార్టీ, మొన్న లోక్సభ ఎలక్షన్స్ లో 5 ఎంపీలు గెలుచుకున్న పార్టీ, ఈ రోజు గెలుపు ముంగిట వరకు వచ్చి అనుకున్న మ్యాజిక్ ఫిగర్ ని దాటలేని పరిస్థితిలోకి ఎందుకు వచ్చింది అని అంటే, ప్రాపర్ గా వాళ్ళ ఎలియన్స్ ని కూడా వాళ్ళు స్టిక్ చేయలేకపోయారు. నిజంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీతో గాని కాంగ్రెస్ పార్టీ ప్రాపర్ గా ఎలియన్స్ గాని డీల్ గాని చేసుకోగలిగితే, ఏదైతే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తుంది బీజేపీ పార్టీ, అన్యాయంగా జైల్లో పెట్టిందని చెప్పి ఒక అర్బన్ ఓటర్ అవన్నీ మాట్లాడారు సార్, అవన్నీ మాట్లాడారు, కలిసి డయాసులు షేర్ చేసుకున్నారు చాలా సందర్భాల్లో. మరి స్థానికంగా ప్రచారంలో ఒకరికొకరు వ్యతిరేకం చేసుకున్నారో మనకు తెలియదు కానీ, ఈవెన్ ఈ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా ఒక సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్నటువంటి ట్రబుల్ షూటింగ్ టీమ్స్ గానీ, ఈ కూటమిని ఫామ్ చేసే మాస్టరీ అనేది పోయిందండి వాళ్ళు. మీరు గతంలో చూస్తే ప్రణబ్ ముఖర్జీ గారు కావచ్చు, లేకపోతే గులాం నబీ ఆజాద్ కావచ్చు, ముకుల్ వాస్నిక్ కావచ్చు, హర్యానాలో మిలింద్ దేవరా కావచ్చు, సోకాల్డ్ పెద్ద తలకాయలు, పూర్తి స్థాయిగా సామాజిక వర్గాల మీద రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు ఏంటంటే, ఎక్కడైనా కూడా ఈ రీజనల్ పార్టీ మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ రీజనల్ పార్టీలన్నీ మళ్ళీ ఎక్కడి నుండో కాదు, కాంగ్రెస్ నుండి బయటికి వెళ్ళిన పార్టీలే. వీళ్ళు ఎక్కడైతే మీరు వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్